ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు ఒక వీడియో అయితే అందించడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, వాటితో పాటు జనరల్ నాలెడ్జ్ కూడా. అంటే మీకు టీఎస్పీఎస్సీకి డిఎస్సికి అయితే చాలా ఉపయోగపడతాయి. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా పొందండి. లాస్ట్ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 38 వరకు అయితే ఇవ్వడం జరిగింది, మీరు గమనించండి. ఇప్పుడు నేను 39th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఐర్లాండ్ నూతన ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు అనేది ప్రశ్న అండి. ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి మీకు సిమోన్ హారిస్ రీసెంట్గా ఐర్లాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా నియమించబడ్డాడు. ఏదైనా దేశానికి అధ్యక్షుడు కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, కొత్తగా ఎంపిక అవుతున్నారంటే వాటిని రాసి పెట్టుకోండి. అలాంటి కరెంట్ అఫైర్స్లో మనకి క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐర్లాండ్ యూరోప్ కంట్రీ అండి, యూరోప్ కాంటినెంట్ అంటే ఖండానికి చెందినటువంటి దేశము. ఇక్కడ నుంచి మనకు అనిబిసెంట్ భారతదేశానికి వచ్చి జాతీయోద్యమంలో ముఖ్యంగా హోమ్ రూల్ మూమెంట్ పేరిట మరి చాలా కీలక పాత్రను అయితే పోషించడం జరిగింది. సో అలా మీరు ఒక దేశం గురించి వచ్చినప్పుడు ఆ దేశం యొక్క బ్యాక్గ్రౌండ్ అవన్నీ కూడా చూడండి. ఐర్లాండ్ యొక్క రాజధాని డబ్లిన్ అండి, వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఏ తేదీన ప్రతి సంవత్సరం ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటారు? వరల్డ్ వాటర్ డే ప్రపంచం వ్యాప్తంగా మార్చి 22న ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. ఈ మార్చిలో మీకు చాలా ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. మార్చి 21 ఏమో ప్రపంచ అటవీ దినోత్సవంగా జరుపుకుంటాము. మార్చి 22 ఏమో ప్రపంచ నీటి దినోత్సవంగా జరుపుకుంటాము. మార్చి 23 ప్రపంచ వాతావరణ దినోత్సవంగా జరుపుకుంటారు. మార్చి 24 ప్రపంచ టీబీ క్షయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నెక్స్ట్, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఏ తేదీన ఎర్త్ అవర్ నిర్వహిస్తున్నారు? ఎర్త్ అవర్ అంటే ప్రతి సంవత్సరం మనం మార్చి 23న ఏం చేస్తున్నామంటే ఒక గంట సేపు లైట్లు ఆర్పివేస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా. 8:30 to 9:30 రీసెంట్గా కూడా మనం మార్చి 23న కూడా దీన్ని నిర్వహించడం అనేది జరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఇటీవల ఏ దేశ వైద్య నిపుణులు పంది మూత్రపిండాన్ని తొలిసారిగా మానవుడికి అమర్చి వైద్య చికిత్స చేశారు? ఇది ప్రపంచంలో ఫస్ట్ టైం అండి, పంది యొక్క కిడ్నీని మనిషికి ఉపయోగించి సక్సెస్ చేయడము. సో ఇక్కడ ఈ ప్రయోగం అంటే విజయవంతంగా పూర్తి చేశారు. మరి ఇంకా లేటెస్ట్ ఎంతవరకు ఇంకా పూర్తిగా సక్సెస్ అవుతుందని చూడాలి. ఒక ప్రయోగం అయితే జరిగింది, దాన్ని సక్సెస్ఫుల్గా చేశామని ప్రకటించుకోవడం జరిగింది. సో ఇది కనుక సక్సెస్ అయితే మరి వైద్య రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు అని మనం అనుకోవచ్చు. అమెరికాకు చెందినటువంటి వైద్య నిపుణులు. చంద్రుడి ఆవలి వైపు నుండి కమ్యూనికేషన్ సేవలు అందించేలా చైనా ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహం ఏది? క్యుకియావ్ 2 అండి. రీసెంట్గా చైనా చంద్రుడి యొక్క అవతలి వైపు నుండి కమ్యూనికేషన్ సర్వీసెస్ అందించేలాగా ఒక ఉపగ్రహాన్ని అయితే ప్రయోగించడం అనేది జరిగింది, క్యుకియావ్ 2. కాళేశ్వరంపై న్యాయ విచారణ కమిటీ చైర్మన్గా తెలంగాణ ప్రభుత్వం ఎవరిని నియమించింది? జస్టిస్ పినాకిని చంద్రఘోష్. కాళేశ్వరం భారీ ప్రాజెక్ట్ అండి తెలంగాణ రాష్ట్రంలో. మరి దీంట్లో కొన్ని పిల్లర్స్ కుంగిపోవడము, ఆ ప్రాజెక్టు యొక్క నాణ్యత మీద చాలా ఆరోపణలు రావడం జరిగింది. సో అవన్నీ కూడా ఎంక్వైరీ చేయడానికి ఒక జ్యుడిషియరీ ఎంక్వైరీ నిర్వహిస్తామని గవర్నమెంట్ ప్రకటించి జస్టిస్ పినాకిని చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రపంచంలో అత్యధికంగా జీరోపుడు చిన్నారులు ఏ దేశంలో ఉన్నారని ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం తేల్చింది. ఆన్సర్ వచ్చేసి భారత్లోనేనండి, మన దగ్గరే ఉన్నారు. 67 లక్షల మంది, అంటే 6 నెలల నుంచి 23 నెలల మధ్య ఉన్నటువంటి పిల్లలు, వారికి సరైనటువంటి ఆహారం అందడం లేదు. వారిని జీరోపుడు చిన్నారులు అంటున్నారు. వారి సంఖ్య మన దగ్గర 67 లక్షలు ఉంది. ఇది మన దగ్గర ఎక్కువ ఉందని తేలింది. ఇంకా ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న దేశం ఏది అంటే ఆఫ్రికన్ కంట్రీ నైజీరియా. భారత్ శక్తి పేరిట ఇండియా త్రివిధ దళాల సైనిక విన్యాసాలను మార్చి 12న ఎక్కడ నిర్వహించింది? రీసెంట్గా జరిగాయండి, మార్చి 12 నుంచి. ఇవి రాజస్థాన్లోని పోఖ్రాన్ అని ఉండాలి, ఇది ఎక్స్ట్రా పడింది మీకు. ఇది పోఖ్రాన్ థార్ ఎడారిలో ఉంది. ఈ పోఖ్రాన్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్, మీకు గమనించండి. 1974లో మే 18న మన మొట్టమొదటి అణుపరీక్షలు కూడా ఈ థార్ ఎడారిలోని పోఖ్రాన్లోనే కండక్ట్ చేయడం జరిగింది. 1998లో కూడా మనం రెండవసారి అణుపరీక్షలు ఇక్కడే కండక్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా భారత్ శక్తి పేరిట మరి త్రివిధ దళాల సైనిక విన్యాసాలను అద్భుతంగా మనం ఇక్కడ నిర్వహించడం అనేది జరిగింది. రాజస్థాన్ అడుగుతాడు, క్వశ్చన్ డేట్స్ కూడా అడగవచ్చు. 47 సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? ఇది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. దీనికి ఆన్సర్ వచ్చేసి కొచ్చి అండి, కేరళలో ఉంది. ఇక 48 అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తి ఎవరు? ఒలెగ్ కొనోనెంకో అండి. రీసెంట్గా ఇది రికార్డు సృష్టించబడింది. మొత్తం అంతరిక్షంలో 878 రోజుల 12 గంటల పాటు అంతరిక్షంలో ఉండి రికార్డు సృష్టించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఇది.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49. ప్రపంచంలో అత్యంత బలమైన బీమా సంస్థగా ఇటీవల ఏది గుర్తించబడింది? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అండి, మన ఇండియాకు చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషను ప్రపంచంలో అత్యధిక బలమైనటువంటి బీమా సంస్థగా ఇది గుర్తించబడింది. 1956లో ఎల్ఐసి ఏర్పాటు చేయబడింది. హెడ్ క్వార్టర్ వచ్చేసి మీకు ముంబైలో ఉంది. మీరు గమనించండి. లేటెస్ట్ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే $9.8 బిలియన్ మీకు ఇక్కడ గమనించాలి. దీని యొక్క మొత్తం బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 రిపోర్ట్ 2024 పేరిట ఒక నివేదిక అయితే వచ్చింది. సో దాంట్లో మీకు ఈ ఎల్ఐసి అయితే మరి వార్తల్లోకి రావడం జరిగింది. ఇటీవల ప్రకటించిన హురూన్ జాబితా ప్రకారం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఎలాన్ మస్క్ అండి. టెస్లాన్ అధినేత అమెరికా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మరి వార్తల్లోకి రావడం జరిగింది. మన ఇండియాకి సంబంధించి ముఖేష్ అంబానీ ఇండియాలో టాప్ 1లో ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా 10వ స్థానంలో ఉన్నాడు. గమనించండి. 51వ క్వశ్చన్. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు ఎవరు? జూలియస్ అసాంజే అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే గతంలో మీరు విని ఉండవచ్చు. అమెరికాకు సంబంధించి చాలా పేపర్స్ అంటారు సీక్రెట్స్ బయటపెట్టి వార్తల్లోకి రావడం జరిగింది. ప్రజెంట్ అయితే మరి ఇంకా చాలా ఎంక్వైరీ ఇదంతా కూడా జరుగుతుంది ఈయన మీద కొంత. సో వికీలీక్స్ అనగానే చాలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జనాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జూలియస్ అసాంజే. 52. ఇటీవల వార్తల్లోకి వచ్చిన భోజశాల ఏ రాష్ట్రంలో కలదు? రోజు పేపర్లో వస్తుంది. ఎందుకంటే ఈ భోజశాల దగ్గర మీకు ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారైతే అధ్యయనం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీకు హిందువులు ఏమంటున్నారంటే ఇది సరస్వతి టెంపుల్ అంటున్నారు. 11వ శతాబ్దంలో నిర్మించబడింది. ముస్లింలు ఏమో దీన్ని కమల్ మౌలా మసీద్గా పేర్కొంటున్నారు. కొంత కాంట్రవర్సీ ఉందండి ఈ ప్లేస్లో. మీకు ముఖ్యంగా రీసెంట్గా చాలా ప్లేసెస్లో ఇట్లా వస్తున్నాయి. సో ఇది మీకు లేటెస్ట్గా వార్తల్లోకి రావడం అనేది జరిగింది. భోజ్శాల మధ్యప్రదేశ్లో ఉంది. సో ఇవాటికి ఈ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ రేపటి వీడియోలో మరిన్ని కరెంట్ అఫైర్స్ మీకు తప్పకుండా అందిస్తాను నేను.